6 months బేబీకి ఏం ఫుడ్ పెట్టామనేది ఈ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ. యాపిల్తో స్టార్ట్ చేశాను అనమాట. అంటే మనకి డాక్టర్ ఏం చెప్పారో అదే నేను ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఫాలో అయ్యాను. స్వీట్ పొటాటో పెట్టమన్నారు. చింతలాగా ఆడుతుంది. వెయిట్ తక్కువ ఉంది అంటే ఫ్రీక్వెంట్గా మిల్క్ అనేది ఇవ్వాలి. నేను వీడియోలో చూపించాను కదా పటికి పంచదార, సో అది కలిపి కూడా పెడతారు. అండ్ మకానా, ఓట్స్, అటుకులు అండ్ ఇందులోని కాజు బాదం కూడా వేసుకోవచ్చు. బట్ నేను అప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదన్నమాట 6 monthsలోని. వాటర్ కూడా బేబీకి మస్ట్ అండ్ షుడ్. మనం ఈ సాలిడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో వాటర్ క్వాంటిటీ కూడా మనం ఇస్తూనే ఉండాలి. వాళ్ళు తాగరు. హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అంతకన్నా ముందు గౌరీరాజ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా, 6 months బేబీకి ఏం ఫుడ్ పెట్టామనేది ఈ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ. సో చూపించే కన్నా క్లియర్గా డీటెయిల్డ్గా వివరించి చెప్తేనే అర్థమవుతుందేమో, అందుకని చెప్పేసి ఏమేమి రెడీ చేసుకున్నాను అనేది చెప్తాను అనమాట. ఓకేనా? సో 6 months బేబీ వచ్చేసిన తర్వాత బేబీకి ఫుడ్ ఎలా పెట్టాలి, వాటర్ ఎలా ఇవ్వాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ అండ్ మీ. నాకు కూడా చాలా డౌట్స్ అనమాట. ఫస్ట్ ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి అని డాక్టర్స్ చెప్తారు. సో చెప్పినా కూడా వెయిట్ గెయిన్ ఎలా ఉంటుంది, వీళ్ళు డైజెషన్ అవుతుందా, వీళ్ళకి పడుతుందా, ఎలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ 6 months రాగానే మనకి డాక్టర్స్ ఏం సలహా ఇస్తారు, వాటర్ స్టార్ట్ చేయండి, అలాగే సాలిడ్స్ స్టార్ట్ చేయండి అని చెప్తారు. సో మన స్టార్టింగ్ అనగానే ఎంత వాటర్ క్వాంటిటీ పెట్టాలి, సాలిడ్స్ ఎలా స్టార్ట్ చేయాలి, దేంతో స్టార్ట్ చేయాలి అనేది ఉంటుంది అనమాట. సో నేనైతే ఫస్ట్ 6 months రాగానే వాటర్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్తో స్టార్ట్ చేశాను అనమాట. అంటే మనకి డాక్టర్ ఏం చెప్పారో అదే నేను ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఫాలో అయ్యాను. అండ్ ఆఫ్టర్ దట్ కూడా ఫాలో అయ్యాను. దట్టు ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని ఫ్రూట్స్, వెజ్జీస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తూ వెళ్ళాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను యాపిల్తో స్టార్ట్ చేశాను, యాపిల్ ప్యూరీ. సో యాపిల్ ప్యూరీ ఏంటి, 3 days కంటిన్యూగా 3 days అనేది కంటిన్యూ చేశాను. ఆఫ్టర్ దట్ బనానా అండ్ అలాగే ఇంకొకటి ఏంటి, స్వీట్ పొటాటో పెట్టమన్నారు. చింతలాగా ఆడుతుంది. ఫస్ట్ యాపిల్, బనానా, స్వీట్ పొటాటో ఇలాగా ఇది ఒక వీక్లోని 3-3గా డివైడ్ చేసుకొని 2 days 3 days డివైడ్ చేసుకొని పెట్టామన్నమాట. వాటర్ కూడా క్వాంటిటీ ఫస్ట్ అయితే కొంచెము అలవాటు లేదు కదా, వాళ్ళకి అలవాటు చేయాలి కదా, కొంచెం స్పూన్తో తాగించడం అలవాటు చేసాము. అలా కొంచెం గ్రాడ్యువల్గా ఇలా పెంచడం అయితే జరిగింది. సో ఇప్పుడు సాలిడ్స్కి వచ్చేసరికి సెరిలాక్. ఇప్పుడు చాలామంది ఏంటి, మన పెద్దవాళ్ళు బయట అమ్ముతున్నారు కదా, సెరిలాక్లు పెట్టేసేయండి బాగుంటుంది, పిల్లలకి హెల్తీగా మంచి బొద్దుగా అవుతారు, అదవుతారు. బొద్దుగా, లావుగా, సన్నగా అట్లా కాదు. బేబీ వెయిట్ గెయిన్ ఉందా, బేబీ యాక్టివ్గా ఉందనేది కౌంట్ చేసుకోండి. చాలామంది బొద్దుగా ఉంటారు కానీ కొంతమంది యాక్టివ్నెస్ చూడరు, వాళ్ళది వెయిటే చూస్తారు, బొద్దుగుందా లేదా అని చూస్తారు. అది కాదు, సన్నంగా ఉన్నా బొద్దుగా ఉన్నా కూడా వెయిట్ గెయిన్ చూసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి యాక్టివ్గా ఉందా లేదు చూసుకోవాలి. ఆ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సన్నగా ఉన్నా కూడా చాలామంది చాలా యాక్టివ్గా ఉంటారు, వెయిట్ గెయిన్ కూడా ఉంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు డౌట్ ఏం పడక్కర్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతుంటారు, బేబీ మిల్క్ తాగట్లేదు, 3 months వచ్చిన 3.2 kgs ఉందని నాకు ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా ఒక ఆమె మెసేజ్ పెట్టారనమాట. సిస్టర్ ఏం చేయాలి, వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, 3 monthsకి 3.2 kgs ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ ఏది చెప్పారో అదే ఫాలో అవ్వండి. ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పారు అది పట్టేయండి ఇది పట్టేయండి అని చెప్పేసి ఓన్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. సో డాక్టర్ దగ్గరికి అయితే కంపల్సరీ వెళ్ళండి, వాళ్ళు ఏం చెప్పారో అదే వినండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ తక్కువ ఉంది అంటే ఫ్రీక్వెంట్గా మిల్క్ అనేది ఇవ్వాలి. ఎవ్రీ 2 hours ఇవ్వాలి. బేబీ డిమాండ్ బట్టి ఫీడ్, అంటే డిమాండ్ చేస్తారు కదా నాకు ఫీడ్ కావాలి అని, అలాగే నైట్ టైం కూడా పడుకున్నా కూడా బేబీని లేపి మనం ఫీడ్ చేస్తూ ఉండాలి. తప్పదు, ఆ టైంలో మనకి నిద్ర వస్తూనే ఉంటుంది, తప్పదు. సో ఇలా చేస్తే బేబీ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీరు ఆ స్ట్రెస్ అనేది తీసేసుకొని రిలాక్స్గా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెరిలాక్ గురించి మాట్లాడుకుందాం. సో సెరిలాక్ ఎలా చేయాలి ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు కదా. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో
అంటున్నారు ఉగ్గు పెట్టండి అక్క సెర్లాక్ వద్దు అని. నేను సెర్లాక్ అనేది నేను బయట అమ్మే సెర్లాక్ పెట్టట్లేదు, అసలు దానికి ఇప్పటివరకు టేస్ట్ కూడా తెలీదు. ఇంట్లోనే చేసిన సెర్లాక్ మాత్రమే మేము పెడుతున్నాం అనమాట. ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేశానో ఏంటి అనేది మీ అందరికీ వీడియోలో చూపిస్తానో చూడండి, మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. 6 months బేబీకి నేను ఏం యూజ్ చేశాను అంటే ఏ సెర్లాక్లు పెట్టాను అనేది చెప్తాను. అండ్ ప్యూరీస్ ఉన్నాయి, చాలా ప్యూరీస్ అయితే నేను పెడుతూనే ఉన్నాను. క్యారెట్ పెట్టాను, బీట్రూట్ పెట్టాను, స్వీట్ పొటాటో పెట్టాను, యాపిల్ పెట్టాను, బనానా పెట్టాను, అవకాడో పెట్టాను, ఇంకా ఇట్లాంటివి చాలా ప్యూరీస్ ఉన్నాయన్నమాట. ఇంకా వెజ్జీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు 6 monthsలోని. సో అవి మళ్ళీగా స్టార్ట్ చేస్తాను, 7 months వచ్చాక స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ 6 monthsలోని ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ అవకాడో కూడా నేను ముందేం స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు నేను స్టార్ట్ చేశాను, 6th month ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో ఇవి ఫస్ట్ యాపిల్, బనానా, స్వీట్ పొటాటో ఇవైతే కంపల్సరీ ప్యూరీస్ అనేది ఆ పిల్లలకి అలవాటు చేయాలి. అలాగే క్యారెట్ ఆల్సో, క్యారెట్ కూడా స్టీమ్ చేసి చేయాలి, డైరెక్ట్ చేయొద్దు. యాపిల్ అయితే చాలా మందికి చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. యాపిల్ స్టీమ్ చేసి అంటే కొంతమంది ఉడకబెడతారు, స్టీమ్ చేస్తారు. డాక్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. మన డాక్టర్ ఏది చెప్పారో అది మనం ఫాలో అయితే బెటర్ అనిపిస్తుంది నాకైతే. కొంతమంది నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా చూశాను, కొంతమంది డాక్టర్ అయితే స్టీమ్ చేసి ఎందుకు పెడతారు మీరు, యాపిల్ బ్యాచా అది స్టీమ్ బ్యాచా అని చెప్పేసి. సో యాపిల్ స్టీమ్ అనేది చేయడమో చేయకపోవడం అనేది మీ డాక్టర్ ఏది సజెస్ట్ చేశారో అదే చెయ్యండి. నేను మా డాక్టర్ ఏది చేశారో అదే చేశాను అనమాట. ఇదొక పెద్ద టాపిక్, యాపిల్ని స్టీమ్ చేయాలా డైరెక్ట్ పెట్టాలా అనేది మదర్స్కి చాలా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము. మన డాక్టర్ మాట వింటేనే బెటర్ అనిపించింది నాకు. సో అది నేను నా డాక్టర్ చెప్పింది నేను చేశాను అనమాట. సో బనానా కూడా మనం బనానే బాగా స్మాష్ చేసి పెట్టేసేయాలి. ఇంకొకటి స్వీట్ పొటాటో కంపల్సరీ అది బాయిల్ చేయాలి, లేకపోతే డైజెషనే కాదు. సో ఆ స్వీట్ పొటాటో బాగా అది కూడా మనం మిక్సీలో కానీ స్మాష్ కానీ చేసేసుకుంటే ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, మళ్ళీ ఏమైనా చిన్న చిన్నగా ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫైన్ పేస్ట్ ప్యూరీస్ అనమాట. ఇంకా లైక్ ఎంత ప్యూరీ మెత్తగా ఉంటుంది అంత బెటర్ దెన్ బాగుంటుంది. సో ఆ ప్యూరీస్ అయితే నేను 6 monthsలోని బాగా ఇచ్చాను మంచిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెర్లాక్స్ ఏం స్టార్ట్ చేశాను మీ అందరికీ చెప్పేస్తాను. ఇంకెందుకు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము, ఓకేనా. సో మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే సెర్లాక్ ఏం రెడీ చేశానో మీకు చెప్పేస్తాను. ఇది వచ్చేసి ఓట్స్, మకానా, అలాగే అటుకులు. సో ఈ 3 కలుపుకున్న సెర్లాక్ అన్నమాట. నేను వీడియోలో చూపించాను కదా పటికి పంచదార, సో అది కలిపి కూడా పెడతారు. అండ్ మకానా, ఓట్స్, అటుకులు అండ్ ఇందులోని కాజు బాదం కూడా వేసుకోవచ్చు. బట్ నేను అప్పుడే ఇంట్రడ్యూస్ చేయలేదన్నమాట 6 monthsలోని. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అప్పుడే ఇంట్రడ్యూస్ చేసేస్తే వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ అనేది ఇంకా అప్పుడే గ్రో అవుతుంటుంది కదా, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నేను ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఇది వచ్చేసి నేను వీడియోలో చూపించాను కదా మీకు, అటుకులు అండ్ మఖానా అండ్ ఎక్కువ ఓట్స్ కాకుండా క్వాంటిటీ తక్కువనే తీసుకున్నాను అనమాట. ఈ 3 సపరేట్గా ఫ్రై చేసేసుకొని మనం యాజ్ యూజువల్గా చూపించినట్టు చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటాం. ఇది ఎక్కువ రోజులు రాదు అనమాట, జస్ట్ ఒక 1 week అట్లా 1 week పైన వస్తుంది. అంతేగాని ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా లైక్ ఫంగస్ లాగా ఫామ్ కూడా అవ్వచ్చు. సో అందుకే ఎక్కువ పెట్టుకోవద్దు. అంటే ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళేది ఏమైనా ఉంటే ఎమర్జెన్సీకి ఇది పనిచేస్తుంది అనమాట. సో ఇలా కంటైనర్లో పెట్టుకున్న తర్వాత దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం ఒక హాట్ వాటర్ని పెట్టుకొని బౌల్లో అండ్ ఇంకొక బౌల్లోని ఫస్ట్ ఇది కలిపిన తర్వాతనే దాంట్లో వేయాలి. డైరెక్ట్గా వేస్తే ఏంటంటే అది ఉండల్లాగా అయిపోతుంది అనమాట.
అంటే ఇంత ముద్దలాగే అయిపోతుంది. సో అలా కాకుండా సో ఒక బౌల్లోని ఇది ఒక స్పూన్, బేబీ ఎంత డిమాండ్ చేస్తుంది, 1 స్పూన్ 2 స్పూన్స్ అన్న మీకు పెట్టేదాన్ని బట్టి తెలిసిపోతుంది. సో ఆ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో ఇది వేసి మిక్స్ చేసి లైక్ సెర్లాక్ ఎలా వస్తుందో పేస్ట్గా థిన్ పేస్ట్ వస్తుంది కదా, సో అట్లా పేస్ట్గా చేసుకొని బేబీకి తినిపించేస్తే సరిపోతుంది అనమాట. అండ్ 6 monthsలోని ఎనీ టైమ్స్ మీల్ చేయొచ్చు. ఎస్, 1 time మీల్, ఓన్లీ 1 time మీల్. అండ్ మార్నింగ్ ప్యూరీ అండ్ మదర్ మిల్క్ అండ్ ఫార్ములా మిల్క్ ఇవి ఇస్తే సరిపోతుంది బేబీకి. ఓవర్ ఫుడ్ ఫీడ్ చేసినా కూడా వాళ్ళ డైజెషన్ అనేది సరిగ్గా చేసుకోలేరు కాబట్టి తక్కువగానే 1 మీల్. అండ్ 7 monthsకి 7 monthsది చెప్తాను, 6 monthsది మాత్రమే చెప్తున్నాను అనమాట. అండ్ ఓట్స్ పటికి పంచదార, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను ఓట్స్ పటికి పంచదార అయితే స్టార్ట్ చేశాను. అండ్ 15 days తర్వాత ఈ 3 ingredients కలిపి ఉన్నది స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఉగ్గు పెట్టచ్చు కదా బాగుంటుంది అన్నారు. చాలామంది ఉగ్గులో ఏంటంటే చాలా రకాల పప్పులు వేసేస్తున్నారు. సో డాక్టర్ ఏమన్నారు అంటే అన్ని రకాల పప్పులు వద్దమ్మా, కందిపప్పు జస్ట్ వేసేసి పెసరపప్పు వేసి లైక్ ఉగ్గులాగా ఏదైనా చేసి పెట్టండి అన్నారు. దాంట్లోనే ఏమైనా వెజ్జెస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ మిక్స్ చేసి పెట్టేదాన్ని, జస్ట్ కందిపప్పు పెసరపప్పు అట్లా. సో ఉగ్గు అయితే ఇది ప్రిపేర్ చేశాను అనమాట. ఇది నేను చాలా తక్కువ వాడాను అనమాట, ఎక్కువ కాదు. అంటే ఇది రెగ్యులర్ అయిపోతుంది అని చెప్పేసి ఇది వాడాను, ఇది రెగ్యులర్ అయిపోతే ఇది వాడాను అనమాట. అలా మిక్సప్ చేసి వాడాను. అండ్ ఎలాగ మనం ప్యూరీస్ ఇస్తున్నాం కదా, వెజ్ క్యారెట్ ఇచ్చాను, బీట్రూట్ ఇచ్చాను, అవకాడో ఇచ్చాను, పియర్ ఇచ్చాను, యాపిల్ ఇచ్చాను, బనానా ఇచ్చాను, స్వీట్ పొటాటో ఇచ్చాను. ఇలా ప్యూరీస్ ఇస్తున్నాను కాబట్టి దానికి బోర్ కొట్టకుండా ఉండడానికి అని చెప్పేసి ఇట్లా మిక్సప్ చేసి యూజ్ చేశాను 6 monthsలో అనమాట. ఉగ్గులో ఏమేమి వేసాను అంటే అప్పుడు పెసరపప్పు, కందిపప్పు అండ్ ఇంకా ఏమంటారు క్యారెట్ అట్లా మిక్స్ చేసి చేసేదాన్ని అనమాట. ఎక్కువ ఏం లేదు, చూసారు కొంచెమే ఉంటుంది పౌడరు. ఎందుకంటే తర్వాత ఎక్కువ ఇది యూజ్ చేయమంటారు, బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు కలిపేసుకోవడానికే తప్ప ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేదాన్ని అనమాట. ఉగ్గుదైతే నేను సపరేట్గా అది వీడియో అయితే చేస్తాను ఏమేమి మిక్స్ చేశాను అనేది. సో సెర్లాక్ అయితే నేను ఇదే 6 monthsలో యూజ్ చేశాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. బేబీ 6 months స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ప్యూరీస్ ఇవ్వండి, 1 time మీల్ ఇవ్వండి. ఆఫ్టర్ దట్ అండ్ ఫార్ములా మిల్క్, మదర్ మిల్క్. సో ఇది మెయింటైన్ చేసుకోండి. 15 days తర్వాత బేబీ 15 days తర్వాత మళ్ళీగా ఇలా మకానా, ఓట్స్, తర్వాత వచ్చేసి అటుకులు ఇది మిక్స్ చేసి పెట్టండి. దీంట్లో ఏం వేయద్దు, చప్పగా ఉన్నా పర్వాలేదు కానీ దీంట్లో ఏం వేయకపోయినా పర్వాలేదు. పటిక పంచదార కొంచెం కలుపుకోవచ్చు. కొంచెం ఏంటి అంటే నెక్స్ట్ 15 days 20 days తర్వాత ప్యూరీస్, యాపిల్ ఆర్ పియర్ లైక్ బనానా ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో పెట్టచ్చు అనమాట. ఇది 6 months కంప్లీటెడ్ 6 months బేబీస్కి అయితే నేను యూజ్ చేశాను. ఎందుకంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ బాగుండాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలి, వాళ్ళు చక్కగా యాక్టివ్గా ఉండాలి అంటే ఇలాంటి ఫుడ్ ఇవ్వాలి ఖచ్చితంగా. అండ్ ప్యూరీస్ సపరేట్గా చేయమంటే సపరేట్గా చేస్తాను. నేనైతే ఏం షూట్ చేయలే ప్యూరీస్ ఏమేమి పెట్టాను అనేది, ఎలా పెట్టాను అనేది. సో రెసిపీ అని అడుగుతున్నారు కదా, సో ఇదేంటి రెసిపీ. ఇలా ఉన్నాయి, ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి చెప్పాలి అంటే, కానీ ఇప్పుడు అంతా చేస్తే పెద్ద వీడియో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను 7 monthsకి ఏం స్టార్ట్ చేశాను, అలాగే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేశాను, అండ్ ఏమేమి పెడుతున్నాను, ఏం వెజ్జెస్ స్టార్ట్ చేశాను అనేది కూడా ఆ ఎక్స్పీరియన్స్ నేను తర్వాత షేర్ చేసుకుంటాను. వాటర్ కూడా బేబీకి మస్ట్ అండ్ షుడ్. మనం ఈ సాలిడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో వాటర్ క్వాంటిటీ కూడా మనం ఇస్తూనే ఉండాలి. వాళ్ళు తాగరు, లైక్ సిప్పర్తో కానీ స్పూన్తో కానీ గ్లాస్తో కూడా అలవాటు చేయండి వాళ్ళకి. సో రాగులు అయితే రాగి జావ అయితే అలా ఇంట్రడ్యూస్ చేయండి. వెంటనే 6 months అప్పుడు పట్టేయకండి, 6 months ఎండింగ్లోనే అట్లా తనకి పట్టండి. ఎందుకంటే మంచిది, డైజెషన్ కూడా బాగుంటుంది. నేనైతే అదే చేశాను కాబట్టి అదే చెప్తున్నాను. సో ఇది నేను సెర్లాక్ అండ్ ఉగ్గు అలాగే రాగి జావా ప్యూరీస్ 6 monthsకి నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట. వాటర్ అయితే మస్ట్ అండ్ షుడ్. పిల్లలకి వాటర్ మంచిగా తాగిపించండి, తాగుతారు వాళ్ళు చక్కగా. ఇంకా మోర్ వ్లాగ్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ డెఫినెట్గా కామెంట్ చేయండి. దానికి డెఫినెట్గా నేను చూసి వీడియో చేస్తాను, అలాగే రిప్లై కూడా ఇస్తాను. అండ్ నెక్స్ట్ 7 months బేబీకి నేను ఏం సాలిడ్ స్టార్ట్ చేశాను, అలాగే ఏం ప్యూరీస్ పెడుతున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.